హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చైతన్య బర్త్డే అనమాట. సో మేమైతే స్టార్ సిటీకి వెళ్తున్నాము. లెట్స్ ఎక్స్ప్లోర్ స్టార్ సిటీ అండ్ మీకు దారిలో మొత్తం అన్ని చూపిస్తాము. బాయ్. అందరూ చైతన్య బర్త్డేకి విష్ చేయండి ఫ్రెండ్స్. ఆగస్ట్ అంటేనే మనకి యూకే యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ప్రాసెస్ అండ్ స్టూడెంట్ అకామిడేషన్స్ ఇదంతా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరైతే అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ బిజీగా ఆగస్ట్ మంత్ అంతా ఉంటుంది. సో ఆ స్టూడెంట్ అకామిడేషన్స్ కూడా మీరు తొందరగా బుక్ చేసుకునేసి మీరు లాక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే లైక్ స్టూడెంట్ అకామిడేషన్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి లైక్ గ్రాడ్యువల్లీ. సో తొందరగా ఎవరైతే యూనివర్సిటీస్కి అప్లై చేసేసి వాళ్ళకి ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిందో వాళ్ళు మీ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న అకామిడేషన్స్ ఆంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మీ అకామిడేషన్స్ని లాక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ప్రైసెస్ పెరుగుతాయి. సో మీరు ఇప్పుడే లాక్ చేసుకుంటే మీరు వచ్చిన తర్వాత ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఆంబర్ ప్లాట్ఫామ్ లింక్ అయితే నేను నా బయోలో మెన్షన్ చేశాను. సో వెళ్ళి క్లిక్ చేయగానే మీకు ఆంబర్ ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో మీ దగ్గరలో ఉన్న మీ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న అకామిడేషన్ ప్లేసెస్ కానీ లేకపోతే మీ యూనివర్సిటీ నేమ్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కానీ సెర్చ్ చేస్తే దగ్గరలో ఉన్న అకామిడేషన్స్ అని చూపిస్తాయి అన్నమాట. తెలుగు పాటలు అన్ని పెట్టుకొని ఫుల్ వైబ్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్. దారి అంతా ఇట్లా ఫుల్ వైబ్ మన తెలుగు పాటలు ఇదే, ఆ వైబే వేరే కదా ఫ్రెండ్స్. సిరిపురం పిల్ల మే సీరలో లంగాదా, సిరిపురం పిల్ల మే సీరలో లంగాదా, సిరిపురం పిల్ల మే సీరలో లంగాదా. ఎంతమందికి ఈ పాట ఫేవరెట్ చెప్పండి ఫ్రెండ్స్. నీ తీర ఇప్పలేదా తెలుగు పాటలు కంటే ఈ పాటలు కూడా అంత వైబ్. సో దారంతా ఇట్లా తెలుగు పాటలు ఫుల్ మార్కెట్స్ అన్ని పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, రోడ్లన్నీ ఎంత బాగున్నాయో. ఎవల పాలెం పిల్ల మేము నువ్వలోడగాదా, ఎవల పాలెం పిల్ల మేము నువ్వలోడగాదా, నువ్వుల పాలెం పిల్ల మేము నువ్వలోడగాదా, నువ్వుల పాలెమే పిల్ల మాది నువ్వలోడమే పిల్ల మేము. Party, 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 let's together party, kill it, baby, let's together. మేమైతే ఇంకా పెట్రోల్ కొట్టించుకోవడానికి అని చెప్పి ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆపినాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఇట్లుంటాయి అనమాట. మనమే కార్ ట్యాప్ చేసుకొని జస్ట్ ఇంకా అట్లంతా పెట్రోల్ కొట్టుకునేసి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి ఇదే మన కార్. కాల్ బ్రో, సే హాయ్. యా, మీకు ఫ్యూయల్ స్టేషన్ లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇట్లా పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆపినప్పుడు ఇట్లా స్నాక్స్ కానీ డ్రింక్స్ కానీ మనకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. చూడండి మీకు కాఫీ, డ్రింక్స్, మిల్క్ అన్నీ ఉంటాయి అన్నమాట. స్నాక్స్ కూడా ఉంటాయి. చూడండి ఇది ఒక మినీ సూపర్. ఇక్కడ ఓన్లీ కూల్ డ్రింక్స్, వాటర్ ఇవే కాకుండా మీకు మందు కూడా ఖచ్చితంగా ప్రతి ఫ్యూయల్ స్టేషన్స్లో అయితే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ అలసిపోతే తాగడానికి అని చెప్పి యా అక్కడ బిల్ చేపిస్తారనమాట. మనం ఏమైనా తీసుకున్న తర్వాత లాస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ బిల్ చేపిస్తాం అనమాట. కాఫీ మనకి ఫస్ట్ కావాల్సింది కాఫీ కాబట్టి డ్రైవింగ్ చేసేప్పుడు బాగా అలసిపోతాం. మనకి గ్రాబింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. అట్లే పిల్లలకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చూడండి అలా పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. వచ్చినాం ఫ్రెండ్స్, మనమైతే అయిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఉన్నాయో. అండ్ పార్కింగ్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చి పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే రీచ్ అయిపోయినాము. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం స్టార్ సిటీని. కమ్ ఆన్, జాయిన్ us. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేమైతే ఇక్కడ స్టార్ సిటీకి వచ్చామన్నమాట. ఇప్పుడే కార్ దిగేసి చూడడానికి వచ్చాము, ఎక్స్ప్లోర్ చేద్దాము.
అండ్ చూడండి ఏమేమి ఉన్నాయో. మామూలుగా మనకి స్టార్ సిటీలో అయితే వ్యూ సినిమాస్ ఉంటాయి, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్, నాండోస్, కోస్టా కాఫీ, చాయ్ వాలా, సబ్వే, అంటే తినడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అట్లనే గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాము. కమ్ ఆన్, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, మేమైతే నాదైతే ఫస్ట్ టైం అనమాట స్టార్ సిటీకి రావడం. ఒక్కొక్కటి అంతా చూసుకుంటూ వెళ్దాం అనమాట. చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ, వ్యూ సినిమాస్ కూడా ఉంటాయి. మనం ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ వెళ్దాం అనమాట. కదండి అన్నమాట. లోపల అంతా ఇట్లా ఉంది చూడండి. స్టార్ సిటీ మొత్తం ఇట్లా ఉంటుంది లోపల. చూడండి ఫ్రెండ్స్, ఇట్స్ ఎ మాల్. మీకోసం లోపల వ్యూ ఒక రౌండ్. మనమైతే గేమ్ జోన్లోకి వెళ్ళి చూద్దాం లోపలికి. ఇదంతా గేమ్ జోన్స్ అన్నమాట. వావ్, ఎన్ని రకరకాల గేమ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీరే చూడండి ఎన్ని రకాల గేమ్స్ ఉన్నాయో. మీ బుద్ధి కొట్టిన గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు ఇక్కడ. వావ్, పోతుంటే వస్తూనే ఉన్నాయి. మీకు ఇష్టం వచ్చిన గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు అనమాట. గ్రౌండ్ అయితే మొత్తం అంతా వేద్దాము. చూడండి అంతా ఎంత బాగున్నాయో ప్రైజెస్. మోనోపోలీ కూడా ఉంది ఇక్కడ, మోనోపోలీ ఇచ్చుకుంటున్న వాళ్ళు. అండ్ ఇక్కడ కౌంటర్ కూడా ఉంది. అసలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాము నాకే అర్థం కావడం లేదు. బట్ మొత్తం చూడండి 8 బల్బులు కూడా ఉంది. ఓకే, ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. ఇదంతా వచ్చేసి బౌలింగ్ అన్నమాట. బౌలింగ్ కోచ్ అంతా. బౌలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బౌలింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ డ్రింక్స్ ఏమైనా కాక్టైల్స్ అట్లా తీసుకోవడానికి మన వాళ్ళు క్యూలో వెయిట్ చేస్తాం చూడండి. అండ్ ఇక్కడ కూర్చొని మనము తినొచ్చు అనమాట, తాగొచ్చు అనమాట. అండ్ ఇక్కడ లైవ్ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి, అది కూడా చూస్తూ ఉండొచ్చు. సో ఇది మన వాళ్ళు అక్కడికి వచ్చే లోపల మన వాళ్ళు ఇక్కడ డ్రింక్స్ తీసుకొని అక్కడికి వచ్చే లోపల మనమైతే అక్కడ వెళ్దాం అనమాట. లెట్స్ గో. ఇక్కడ వెయిట్ చేయమన్నారు మనల్ని, వెయిట్ చేద్దాం. మోనోపోలీ నాకు మామూలుగా బోర్డుతో ఆడడం చాలా చాలా ఇష్టం అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ ఉండింటే మీరు ఏ గేమ్స్ ఆడేవాళ్ళో చెప్పండి ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ గేమ్స్ లైక్ మీ కిడ్స్ తో కానీ మీరు కానీ చిన్నప్పుడు ఎక్కువ ఆడిన గేమ్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక్కడ తినడానికి అయితే చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ చూడండి టాకో బెల్, నాండోస్, షింప్ అండ్ కో కూడా ఉందన్నమాట. అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. కమ్ ఆన్, లెట్స్ ఎక్స్ప్లోర్. ఇది చూడండి, ఎవరు లేయర్ తిరగడానికి అనుకుంటా. ఆ జెన్విల్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాయ్ వాలా కూడా ఉంది. పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. స్టార్ సిటీలో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. గేమ్స్ అయితే అసలు మీకు ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్స్ అన్నీ ఉన్నాయి. బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, లైక్ మీకు ఫిజికల్ గేమ్స్ కూడా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి అనమాట. సో ఫ్రెండ్స్తో అండ్ లైక్ పిల్లలతో అట్లా వస్తే కనుక చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి
అందరు వాళ్ళ ఫ్యామిలీస్తో చిన్న చిన్న పిల్లలతో వేసుకొని ఎంత బాగా వచ్చారో. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, ఇంకా మీకు మంచి మంచి గేమ్స్ అని చూపిస్తా. మామూలుగా మన దగ్గర అయితే ఎవరైనా ఇల్లు కట్టించుకునేటప్పుడు అట్లా ఇసుక తోలితే దాంట్లో ఆడుకుంటుంటారనమాట. బట్ ఇక్కడ చూడండి సపరేట్గా శాండ్ పిట్ లాగా పెట్టేసి చిన్న పిల్లల కోసం ఆడుకోవడానికి పెట్టారనమాట. అని ఇక్కడ మెన్షన్ చేశారు ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి. ఎయిట్రేమ్, ఏరోప్లేన్స్, టాయ్ సిటీ, బీచ్, వాటర్ బాల్స్ అంతా. వాటర్ బాల్స్ అంటే ఇదే అనమాట. చూడండి పిల్లల్ని దాంట్లో పెట్టేసి ఒక బాల్ లాగా వాటర్లో వదిలేస్తారనమాట. పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు. యా, వాళ్ళ పేరెంట్స్ అందరు వాళ్ళని వాటర్ బాల్స్ వేసేసి చూస్తున్నారనమాట. యా చూడండి వాటర్ బాల్స్ ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలందరూ. వ్యూ సినిమాస్ అనమాట. యా ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. లైక్ వెళ్దాం పదండి చూద్దాం. ఇది వచ్చేసి పిల్లల కోసం అన్నమాట. పిల్లలకి అట్లంతా ఆడుకోవడానికి అంత బాగుంటుంది. ఆ నెట్లు అంతా ఉండేసి బాల్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఆ నెట్లో బాల్స్తో ఆడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటారు, చిన్న చిన్న పిల్లలు. దీంట్లో మీకు ట్రైన్ ఉంది, బస్సు ఉంది, ట్రక్ ఉంది, కార్ ఉంది, బైక్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కువ మంది పిల్లలు లేరు, ఒక అబ్బాయి ఉన్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. యా ఇది చూడండి లైక్ మనకి వాళ్ళు కొన్ని బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్తో కనుక మనం అక్కడ ఉన్న ఆ డబ్బాల్ని పడేస్తే మనకి ఒక టెడ్డీ బేర్ ఇస్తారనమాట. వీటిలో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అంతే. ఇది జస్ట్ £1 టికెట్ అనమాట. మనకి 3 balls ఇస్తారు టోటల్. మనము ఇక్కడ నుంచి ఆ పాల డబ్బాలో కనుక మనం ఒక బాల్ వేస్తే కనుక మనకి ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఈ టెడ్డీస్లోంచి. వచ్చేసి రేసింగ్ లాగా అనమాట. అక్కడ నుంచి పిల్లలు జారుకుంటూ వస్తారు. లైక్ చూద్దాం, ఒక పిల్లాడు వస్తున్నాడు. ఆ పిల్లాడు వస్తున్నాడు చూడండి. ఒక క్లాత్ లాంటిది ఇచ్చేసి దాంట్లో జారడానికి ఈజీగా ఉండేలాగా ఒక క్లాత్ ఇస్తారనమాట. చేతులు అటు ఇటు కట్టేసుకునేలాగా ఉండేటట్టు. చూడండి ఎంత వస్తున్నాడు. యా ఇది వచ్చేసి మార్వెల్ అడ్వెంచర్ ల్యాబ్ అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన సూపర్ హీరోతో పోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఆటగాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. పడింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మేమైతే లేజర్ గేమ్ ఆడుతున్నాం అనమాట. లేజర్ కిల్లింగ్ చూడండి. ఇది మనకు పదండి పోదాం, చంపేద్దాం ఎవరైనా. చూడండి నేను ఎంతమంది కాల్ చేస్తున్నాను నా గన్తో. అట్లా కనిపించిన వాళ్ళని కాల్ చేయాలన్నమాట. సారీ ఓకే. యాక్చువల్లీ ఇలా జాక్ వచ్చేసి బఫే మనకి మెయిన్ థింగ్ అనమాట. మేము మెయిన్ వచ్చిందే దీనికోసము. అండ్ యా మీకు లోపల ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది ఒక బఫే లాగా అనమాట. లైక్ మన ఇండియాలో బార్బిక్యూ నేషన్ లాగా. మనం ఎంత తిన్నా లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి. లైక్ ఇండియన్, పాకిస్తానీ, లైవ్ చైనీస్ వర్క్ స్టేషన్ అంతా ఉంటాయి అనమాట. కిడ్స్ సెక్షన్ కూడా ఉంటుంది. ఏమైనా తినొచ్చు లోపలికి వెళ్ళేసి. అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ స్నాక్స్, స్వీట్స్ అన్నీ ఉంటాయి. డ్రింక్స్ కూడా. చూడండి లోపల ఎంట్రీ ఎలా ఉందో. యా చూడండి గైస్, ఇక్కడ ఆల్రెడీ ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు. మీరందరూ మన వాళ్ళే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాం చాలా మంది. మనం కూడా ఇప్పుడు వెళ్ళి వెయిట్ చేయాలన్నమాట. శేషాంగ్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇది ఈయననే బర్త్డే అనమాట. చైతన్య
చైతన్య హాయ్ చెప్పు నా ఆడియన్స్ కి. ఈయనదే బర్త్డే అనమాట. సో వెయిట్ చేస్తున్నారు అందరు చాలా మంది. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే రిసెప్షన్ అనమాట. ఇక్కడ మనము మన టేబుల్ బుక్ చేసుకొని వాళ్ళు చెక్ చేస్తారనమాట. మనం ఒకవేళ టేబుల్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే అట్లా అంతా. సో మనకి ఎంతమందికి అని చెప్తే అంతమందికి టేబుల్ ఇస్తారనమాట. టేబుల్ ఇచ్చిన తర్వాత మనల్ని లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఇట్లుండదు అనమాట. లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. లైక్ సో ఇదనమాట 9 people రెస్టారెంట్ కాబట్టి 9 people members కి మాకు ఇది ఇచ్చారనమాట. చూడండి అందరు అట్లా అంతా కూర్చొని ఎంత బాగా తింటున్నారు. అవంతా లైవ్ కౌంటర్స్ అనమాట. అదని చూద్దాం. ఇది లైవ్ కౌంటర్స్ అనమాట. సారీ, ఇవన్నీ లైవ్ కౌంటర్స్ అనమాట. ఇట్లా మనకు కావాల్సినంత తీసుకొని పోవచ్చు అనమాట. యా ఇది వచ్చి సలాడ్స్ అనమాట. అక్కడ ప్లేట్ తీసుకొని స్పూన్స్ తీసుకొని సలాడ్స్ అన్ని ఉంటాయి అనమాట. రకరకాల సలాడ్స్ అన్ని ప్లేట్లు వేసుకొని పోవచ్చు. ఇవన్నీ సాసెస్ అనమాట. టిష్యూస్ తీసుకొని సాస్లు వేసుకోవచ్చు. మనకి ఏ సాస్ కావాలంటే ఆ సాస్ ఉంటుంది. ఇది వచ్చి స్నాక్స్ కౌంటర్ అనమాట. లైక్ పాపడ్స్ ఉన్నాయి, సమోసాస్ ఉన్నాయి, స్ప్రింగ్ రోల్స్, ఫ్రైస్, ఆలు బజ్జీ, వావ్ అట్లా అంతా అందరు తీసుకుంటూ ఉంటారు అనమాట. లైక్ పకోడీ, గోబీ, చికెన్వి కూడా ఉన్నాయి అనమాట. చికెన్ థింగ్స్ అన్ని కొంచెం ఓపెన్ చేసి ఇవన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. బట్ మనకు కావాలంటే అక్కడ నేమ్స్ మెన్షన్ చేసి ఉంటారు అనమాట. సో మనకు కావాలంటే ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అది లైవ్ కౌంటర్స్ అనమాట. లైవ్ కౌంటర్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కావాలంటే మనం ఆర్డర్స్ ఏమైనా చేసుకోవచ్చు. బిర్యానీ కౌంటర్ అనమాట. ఇవన్నీ బిర్యానీస్, మిక్స్డ్ వెజిటబుల్స్ ఉంటాయి. అండ్ ఇది పకోడా ఇవంతా అనమాట. ఇది కూడా లైవ్ కౌంటరే. ఇక్కడ వాళ్ళు కావాలంటే మనకి ఏం కావాలంటే అది చేసిస్తారనమాట. అండ్ ఇవన్నీ కూడా స్నాక్స్ థింగ్స్, ఇదొక పిజ్జా థింగ్స్ అనమాట. సో మనకి ఇష్టం వచ్చింది అన్లిమిటెడ్గా ఏది కావాలంటే అది తినొచ్చు గైస్. సో యా ఇవన్నీ నూడిల్స్. ఇది స్టాల్ అనమాట. నూడిల్స్ స్టాల్. సో థ్యాంక్ యూ. యా సో మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి యా సాస్. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కౌంటర్ అనమాట. ఇప్పుడు మనం మెయిన్ అయితే డెజర్ట్స్ అనమాట. డెజర్ట్స్ దగ్గరికి చూస్తే కనుక ఫస్ట్ మనకి ఇక్కడ స్వీట్స్ అన్నీ ఉంటాయి. లైక్ స్వీట్స్ చూడండి ఎన్ని రకాల స్వీట్స్ అన్నీ ఉన్నాయో. లైక్ పేర్లు కూడా నాకు చెప్పడానికి రావడం లేదు, అన్నీ ఉన్నాయి. అండ్ చాక్లెట్ ఫౌంటైన్ చూడండి గైస్. చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. అండ్ గ్రేప్స్, టిష్యూస్, అది ఇక్కడ. ఇది డెజర్ట్స్కి కేక్ కౌంటర్ అనమాట. వాళ్ళు మనకు కావాల్సింది అడిగితే వాళ్ళు వేసిస్తుంటారు అనమాట.